హాయ్, మేము బెట్టా ఫిష్ కొన్నాము 3 months బిఫోర్. సో దీనికి ప్రతి వారము క్లీన్ చేసుకోవాలన్నమాట వాటర్. సో బేసిక్గా అది ఎలాగో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఉంది కదా, ఫస్ట్ వాటర్ కాకుండా ఫస్ట్ ఈ ప్లాస్టిక్ ట్రీ ఇది అది తీసేద్దాం ఫస్ట్. సో దట్ మనం ఫిష్ని ఈజీగా తీయచ్చు. ఫిష్ కనిపిస్తున్నాం. సో ఇలా పక్కన ఒక క్లాత్ లో పెట్టుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఈ కప్లో అయితే దీన్ని తీయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ రాబోతే గనక మనము ఇట్లా నెట్ యూజ్ చేసి తీసుకోవచ్చు. సో దీన్ని చూద్దాము కప్పులోకి వస్తుందో రాదో, లేదంటే నెట్ యూజ్ చేయాలి. జారుకుంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ నీళ్లు కొన్ని తీసుకోవాలి మనము, ఎందుకంటే ప్యూర్గా కొత్త నీళ్ళు అయితే పోయకూడదు. సో నెట్ యూజ్ చేద్దాం. నెట్లో అయితే వచ్చేసింది చూడండి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా కప్పులో అయితే వేసి కప్లోకి వచ్చేసింది కదా. సో ఇప్పుడు కప్లోకి వచ్చింది కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ కప్పులో అది నెమ్మదిగా ఈతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ నీళ్ళన్నీ క్లీన్ చేసేసి, అంటే నీళ్ళన్నీ ఎంటీ చేసేయాలి. తర్వాత ఆ రాళ్ళు కూడా జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అది క్లీన్ చేసుకొస్తాం. సో ఇప్పుడు ఇలా నీళ్ళన్నీ మనం ఎంటీ చేస్తాం. సో ఇప్పుడు రాళ్ళ ఒక క్లాత్లో వేసేసి చక్కగా మనము క్లీన్ చేసుకోవాలి. సో ఇలా క్లీన్ చేసుకుని ఒక పరిచేసి ఒక 10 to 15 minutes అయిపోయాక, అయితే మీరు ఫ్యాన్ వేసుకుంటే తొందరగా ఆరిపోతాయి. ఇప్పుడు మళ్ళీ మనము టబ్లో పెట్టాలి. సో ఇవన్నీ ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం కదా. యాక్చువల్లీ ప్లాస్టిక్ ట్రీని కూడా, ప్లాంట్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మీరు ట్యాప్ వాటర్తో ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు. మొత్తం డ్రై అయ్యేటట్టు ఆరబెట్టుకుని నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ రాళ్ళన్నీ ఈ ట్యాంక్లో వేసేయాలి. ప్లాంట్ కూడా పెట్టేసి అప్పుడు వాటర్ పోతాం. ట్యాంక్ ఇందులో పెడుతుంది. ఏం చేయాలంటే ఈ స్టోన్స్ అన్ని వేసేయాలి. వాటిని ఇలా మీరు జస్ట్ క్లీన్ చేసేసి ప్లాంట్ పెట్టుకోవడానికి కొద్దిగా స్పేస్ పెట్టుకోండి. ఇలా మధ్యలో ప్లాంట్ పెట్టుకుంటే దీన్ని తీసుకుని జస్ట్ ప్లాంట్లో పెట్టేసుకుని రాళ్ళు కప్పేయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే వాటర్ పోయాలి. ఇక్కడ టిప్ ఏంటంటే మీరు ట్యాప్ వాటర్ అయితే పోయకూడదు, ఎందుకంటే అందులో క్లోరిన్ ఉంటే కనుక ఫిష్ తొందరగా చనిపోతుంది. సో ఫిల్టర్ వాటరే ఇది. 2 liters ట్యాంక్ ఇది. సో 2.5 liters ట్యాంక్ ఇది. సో 2 liters వాటర్ అయితే తీసుకుని ఫిల్టర్ వాటర్ తీసుకోవాలి. బేసిక్గా ఫిల్టర్ వాటర్ తీసుకుని ఫస్ట్ ఫుల్గా అవసరం లేదు, ఒక 75% ఫిల్ చేస్తే చాలు. సో అక్వేరియం వాళ్ళు ఇది ఇచ్చారనమాట. ఇది ఏంటంటే డాక్టర్ ఆక్వా ఫైన్ యాంటీ ఇచ్. ఇది వీక్లీ మీరు ఒకసారి క్లీన్ చేసినప్పుడల్లా జస్ట్ ఒక 1 drop వేస్తే చాలు. సో దట్ మనకి ఏమీ డిసీజెస్ రావు ఫిష్కి. సో ఇప్పుడు మనకి నీళ్లు ప్లస్ ప్లాంట్ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కప్పులో ఉన్న ఆల్రెడీ వాటర్ ఉంది కదా, ఇందాక తీసినవి. సో అందులో ఫిష్ ఉంది కదా, అది జస్ట్ మనం ఇట్లా ఈ ట్యాంక్లోకి ట్రాన్స్ఫర్. చూడండి ఫ్రెండ్స్, ఫిష్ ఎంత ఫాస్ట్గా ఇస్తుంది. సో ఇప్పుడు కొద్దిగా దాన్ని మనం హడావిడి చేసాం కదా, జస్ట్ దాని ఫుడ్ అనమాట ఇది. చిన్న ఆవ గింజల్లా ఉంటాయి చూడండి, అవి జస్ట్ ఒక 2 వేయడం. సో అది ఫ్రెండ్స్ బెట్టా ఫిష్ క్లీనింగ్ ప్రొసీజర్ వీక్లీ వన్స్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, ఆల్సో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో తర్వాత మనం ఇట్లా మూత పెట్టేసుకుని దాని ఒరిజినల్ ప్లేస్లో పెట్టాడు. థ్యాంక్ యూ.